భారతదేశానికే ద్రోహం చెయ్యాలని చూసినటువంటి ఒక మహా లాయర్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి తీర్పు ఇచ్చారన్నమాట. ఏంటది అంటే, మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నాం, ఆయుధాలు మనకి మనం తయారు చేస్తున్నాం. ఇదివరకు లక్షల కోట్ల రూపాయలు విదేశాలకి పోసి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, వాళ్ళల్లో వాళ్ళు అమ్మేటప్పుడు అమెరికా కొనకపోతే రష్యా వాడు ఏదో ఒక లిటిగేషన్ పెట్టడం, రష్యా వాడి కొనకపోతే అమెరికా వాడు ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఈ దేశంలో మనల్ని ఆయుధాలు కొన్నీ కూడా 1985 నుంచి ఆయుధ కుంభకోణాల పేరుతో కోర్టుల చుట్టూ తిరిగేలా చేసి మనల్ని నిర్వీర్యం చేస్తే, రఫేల్ కొన్నప్పుడు ఆ విషయాన్ని స్వయంగా సైన్యం సుప్రీంకోర్టుకి చెప్పింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దేశం మీద 85 నుండి జరిగినటువంటి కుట్రలు. ఇప్పుడు ఆ కుట్రల్ని భంగపరుస్తూ ఆయుధాలు అవసరమైనవి కొంటాం, మిగతాది మన దేశంలోనే తయారు చేస్తామంటూ ఎవడెవడైతే ఆయుధాలు మనకు అమ్ముతున్నాడో, మీకు చేతనైతే మా దేశానికి వచ్చి మా పరిశ్రమలతో కలిసి మీరు ఆయుధాలు తయారు చేయండి, మీకు పిఎల్ఐ ఇస్తాం, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తాం, అంతే తప్పించి మేము మీ దగ్గర కొనమని చెప్తే సచ్చినట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటున్నారు. ఇవాళ ఉన్నట్టు తయారు చేస్తున్నారు. ఇవాళ ఉన్న కార్పొరేట్ సంస్థలు మహీంద్రా, టాటా, రిలయన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలని వాళ్ళ ఆయుధ తయారీ రంగంలోకి వచ్చినాయి. ఇంత ఒక అద్భుతమైన విజయం సాధిస్తే మనం సాధించిన ఆయుధాలు ఏం చేస్తాం? రోజు కూర్చుని సినిమాలు చూడలేం కదా, ఎవరికి అవసరం వాళ్ళకి అమ్ముతుంటాం. ప్రపంచ దేశాలు అమెరికా వాడు ₹1,00,000 అమ్మేది మనం 30,000కే ఇస్తాం, మనకి 15,000కే వస్తుంది. ఇది భారీ లాభం ప్రాజెక్ట్. దాంతో మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాన్ని బ్యాన్ చేయాలని కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. ఎవరైతే ఈ డీప్ స్టేట్ బ్యాచ్ వాళ్ళ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించాడు సుప్రీంకోర్టులో. మనం అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం, అంతర్జాతీయ శాంతి ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం, దానికి విరుద్ధంగా ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాన్ని నిషేధించాలని కోర్టులో వాదన వినిపిస్తే చీఫ్ జస్టిస్ ఘాటైన పాయింట్ అడిగారు. ఏమని అంటే, రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో ప్రపంచమంతా నిషేధం విధిస్తే రష్యా నుండి మనం భారతదేశం ఆయిల్ కొంటోంది, ఈ ఆయిల్ని బ్యాన్ చేద్దామా మనం అని అడిగారు. అడిగితే అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైట్ అని తేల్చి చెప్తూ విదేశాంగ విధానం విషయంలో, రక్షణ విషయంలో న్యాయస్థానాల జోక్యం లేదా ప్రభుత్వాన్ని అడ్డుపడేటటువంటి వ్యవహారం వద్దని తేల్చి చెప్పారు.